స్విస్ బ్యాంక్ సామాన్యులకు అస్సలు పరిచయం లేని, డబ్బున్నోళ్ళకు బాగా పరిచయం ఉన్న బ్యాంక్. ఈ స్విస్ బ్యాంక్ గురించి మనం ఎక్కువగా సినిమాల్లో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు ఈ బ్యాంక్‌ని తమ ప్రచారం కోసం తెగ వాడేస్తూ ఉంటారు. స్విస్ బ్యాంక్‌లో నల్లధనం వెలికి తీస్తాం, ఇండియాకు తిరిగి రప్పిస్తాం, ఇలాంటి ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని బ్యాంకులుంటే ఈ డబ్బున్నోళ్ళంతా స్విస్ బ్యాంక్ ఎందుకెళ్తారని చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. స్విట్జర్లాండ్ రూల్స్ ప్రకారం స్విస్ బ్యాంక్లో డిపాజిట్ చేసిన వారి వ్యక్తిగత వివరాలు ఎంత ఒత్తిడి వచ్చినా బయట పెట్టరు. ఎంతో పెద్ద క్రిమినల్ కేస్తాయి స్విట్జర్లాండ్ హైకోర్టు ఆదేశిస్తే అప్పుడు బయట పెడతారు. కాబట్టి ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళు, ఈ బ్లాక్ మనీ చాలా ఉన్నవాళ్ళు అంతా తీసుకెళ్ళి ఆ స్విస్ బ్యాంకులను డిపాజిట్ చేస్తూ ఉంటారు. తాజాగా స్విస్ నేషనల్ బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేస్తుంది. గత ఏడాది భారతీయులు డిపాజిట్ చేసిన సొమ్ము 3 రెట్లు పెరిగిందట. 37,600 కోట్లు భారతీయుల డబ్బున్నట్టుగా తెలిపింది. మరి ఇన్ని వేల కోట్లు ఇలా తరలిపోతుంటే మరి ఈ నాయకులు ఏం చేస్తున్నారో, అధికారులు ఏం చేస్తున్నారో మనకెవరికి అర్థం కాదు. సో ఇదంతా వాళ్ళ వ్యక్తిగత ఖాతాల నుంచే కాదు, ఆర్థిక సమస్యల నుంచి కూడా వచ్చినట్టుగా బ్యాంక్ తెలిపింది. అయితే ఎక్కువగా స్విస్ బ్యాంక్‌లో అనేది బ్లాక్ మనీగా అందరూ అనుకుంటూ ఉంటాం. కానీ పూర్తిగా అంతా బ్లాక్ మనీ అని కూడా చెప్పలేమని అక్కడ స్విస్ బ్యాంక్ అధికారులు చెప్పడం గమనార్హం.